సంక్రాంతి సంబరాలు ముగియడంతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయంలో రాష్ట్ర రాజకీయాలు రంజుగా సాగుతుండడంతో స్టేట్ పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. వైనాట్ 175 అంటున్న సీఎం జగన్ గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 50 మందితో 3 విడతలుగా జాబితాను విడుదల చేశారు. మరో 2 లిస్టులపై ఫోకస్ పెట్టారు. మరోపక్క షర్మిల రాక అధికార పార్టీ నేతలను కలవరపెడుతోంది. జగన్ను అధికార పీఠం నుంచి దించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పచెప్పే యోచనలో ఉంది. షర్మిల ద్వారా వైఎస్ఆర్ సెంటిమెంట్ను వాడుకునే ఎత్తుగడ వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కూతురైన షర్మిలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వైసీపీ క్యాడర్ ఇటువైపు తిరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ ఈ మేర నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఇదిలా ఉంటే జగన్ను ఉమ్మడిగా ఢీకొట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు. వైసీపీ ఎదుర్కొనే రేసు గుర్రాలపై కసరత్తు చేస్తున్నారు ఇరు పార్టీల అధినేతలు. ఈ క్రమంలోనే 60 మందితో మొదటి జాబితా రెడీ చేస్తున్నారు చంద్రబాబు. అలాగే 12 మంది అభ్యర్థులను బరిలో దించనున్నారు జనసేనాని. ఇక ఈ 2 పార్టీలతో జత కట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నప్పటికీ హైకమాండ్ ఆదేశం కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థుల జాబితా రెడీ అయినా కూడా బీజేపీ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఏపీ రాజకీయాలు మళ్లీ పుంజుకున్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, సంక్రాంతి తర్వాత మళ్లీ ఏపీ రాజకీయాలు అయితే పుంజుకున్నాయి. ఇప్పటికే జగన్ను గద్దె దించడానికి అటు టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రెడీ అవుతుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సంక్రాంతి సంబరాలు ముగిసిన తర్వాత పొలిటికల్ హీటు మామూలుగా కాకరాయట్లేదు. ఏ స్థాయిలో రేగుతుందంటే ఆ స్థాయిలో రేగుతోంది. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు డి అంటే డి అనే స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2024 లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు కత్తులు దూరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పందెంకోళ్ల కంటే కూడా వేగంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దాదాపుగా 59 మందితో వైఎస్ఆర్సీపీ 3 జాబితాలను విడుదల చేశారు. దీంట్లో 50 మంది శాసనసభ అభ్యర్థులు, 9 మంది పార్లమెంట్ అభ్యర్థులతో వైఎస్ఆర్సీపీ జాబితా విడుదల చేసింది. దీంతో అసంతృప్తులు, ఆగ్రహాలు, అసమ్మతులతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీపై తీవ్ర స్థాయిలో సొంత పార్టీ నేతలు విమర్శల వర్షాన్ని గుప్పించారు. పలువురు పార్టీ వీడారు, మరికొంతమంది మౌనంగా ఉన్నారు, మరికొంతమంది ప్రభుత్వం అధికార పక్షం ఇస్తున్న భరోసాని తటస్థంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ప్రతిపక్ష టీడీపీ అలాగే జనసేనకి సంబంధించి కూడా 2 పార్టీలు చాలా వేగంగా రాజకీయాలు కలుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడిగా దాదాపుగా 110 స్థానాల్లో అభ్యర్థులని సిద్ధం చేసింది. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 3 పార్టీలు అంగీకారం తెలిపాయి. కానీ కేంద్ర నాయకత్వం కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అది కూడా రానున్న వారం 10 రోజుల్లోనే ఈ నెలాఖరికి స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ 60 మందితో ఒక జాబితాని సిద్ధం చేసింది. విభేదాలు లేని సిట్టింగ్ స్థానాలు అంటే 2014, 2019లో పోటీ చేసి గెలుపొందిన స్థానాలు, అలాగే మరికొన్ని స్థానాలు, వీటన్నిటినీ కొన్ని ప్రామాణికంగా తీసుకొని దాదాపుగా 60 మంది స్థానాలతో టీడీపీ మొదటి జాబితాని సిద్ధం చేసింది. 12 మందితో జనసేన మొదటి జాబితాని సిద్ధం చేశారు. జనసేనకి
25 నుంచి 30 స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో సగం అంటే దాదాపుగా 12 మంది అభ్యర్థులతో జనసేన లిస్టుని 3 రోజుల క్రితం భేటీ అయినప్పుడు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో టీడీపీ 60, జనసేన 12, 72 కలిపి ఇంకా ఏదన్నా అదనంగా ఉంటే 2-3 స్థానాలు దాదాపుగా 70 నుంచి 75 స్థానాలతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఈ వారం చివరి నాటికి అంటే దాదాపుగా 20-25 తేదీలోపు కూడా జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బీజేపీతో పొత్తు కారణంగానే జాబితా జాప్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీడు ప్రకటించిన జాబితాలో ఒకవేళ బీజేపీ ఆశిస్తే పరిస్థితి ఏమిటనే మీమాంస అయితే ప్రస్తుతం ఇరు పార్టీల్లో కొనసాగుతా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అంటే ఇటీవల కాలంలో రెగ్యులర్గా ఊహిస్తున్నాం కానీ సడన్గా జరిగిన ఈ పరిణామంతో అధికార పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఉత్తేజం, అధికార పార్టీలో నీరసం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగనన్న బాణంగా 2019 ఎన్నికల్లో సమర శంఖాన్ని పూరించిన షర్మిల ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల బాధ్యతలకు ఆమెను ఎంపిక చేశారు. ఆమె రానున్న 4-5 రోజుల్లో కూడా బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలో ఉన్న అసమ్మతి జ్వాలలు మొత్తం కూడా షర్మిల వైపు పయనించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా షర్మిల రాక ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి తీరని నష్టం చేకూర్చే విధంగా కనిపిస్తున్నాయి. ఏదైతే రాజశేఖర రెడ్డికి అనుబంధం కొనసాగిన వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తులు, రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా ఉన్న వ్యక్తులు, రాజీనామా చేయకుండా దూరంగా ఉన్న వ్యక్తులు, అలాగే వైఎస్ఆర్సీపీలో అసమ్మతి అలాగే సరైన ప్రాతినిధ్యం లేని వ్యక్తులంతా కూడా ఇప్పటికే షర్మిలతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 30 నుంచి 40 మంది శాసనసభ్యులు, మంత్రులు కూడా షర్మిలకి టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. వారిలో దాదాపుగా ఇప్పటికే 3-4 కూడా వివిధ నాయకులతో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే షర్మిలతో భేటీ అయ్యారు. అనంతపురంకి సంబంధించి కాపు రామచంద్రారెడ్డి రఘువీరారెడ్డితో భేటీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొంతమంది అయితే ఇప్పటికే ఫోన్లో టచ్లోకి వెళ్ళిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. సంక్రాంతి కోడి యుద్ధాలు ముగిసిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్లో పందెం కోళ్లు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2024 లక్ష్యంగా అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరి దుమ్మెత్తుకు పోసుకోవడం నిన్నదాకా జరిగితే ఇవాటి నుంచి ఒకరిపై ఒకరు బలమైన ప్రత్యర్థులు నిలిపేందుకు సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో బలమైన అభ్యర్థులని రంగంలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఉమా చెప్పండి. శివ, అలాగే ఏదైతే ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతోనే జనసేన, టీడీపీ రెండు ఏకమై ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇలాంటి టైంలో అటు చూస్తే బీజేపీ స్తబ్దుగా ఉంది, ఇటు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వైఎస్ షర్మిలకు అప్పచెప్పారు. ఇప్పుడు వైఎస్ షర్మిల తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరుతో ఇప్పుడు తనకు ఓటు శాతం అనేది ఇక్కడ కూడా పడిపోయే అవకాశం ఉంది. ఈ టైంలో జనసేన, టీడీపీ కూటమి మరి ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది, ఎలాంటి ప్రణాళికలు రచించే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా మనం 2 అంశాలను ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాదాపుగా 3 దశాబ్దాల పైగా అంటే 1982లో ఈ పార్టీ పెట్టారు. అంటే రమారమి 4 దశాబ్దాలు గడుస్తుంది ఈ పార్టీ పెట్టి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని సామాజిక వర్గాలు మొదటి నుంచి కూడా అండగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గెలుపు ఓటముల్లో ఆ కులాలే ప్రధాన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని కులాలు మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం 2014 కానీ 2019 కానీ 2 ఎన్నికలు కనుక ఉదాహరణ తీసుకున్నట్లయితే 2014కు సంబంధించి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకు, 2014లో వైసీపీకి వచ్చిన ఓటు బ్యాంకు ఎవరి 40% వారికి వచ్చింది. ఎవరైతే తటస్థులుగా ఉంటారో 10 నుంచి 15% ఓటర్లు మాత్రం ఎన్నికల రోజు అప్పుడున్న ఫలితాలను, అప్పుడున్న రాజకీయ సిచ్యువేషన్స్ బట్టి ఒకవైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఒక ఓటు బ్యాంకు ఉంది. అలాగే జనసేనకి సంబంధించి కూడా కొంత ఓటు బ్యాంకు మొదటి నుంచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించి పటిష్టమైన ఓటు బ్యాంకు కానీ గ్రామ స్థాయిలో ఎటువంటి ప్రాతినిధ్యం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ. దాదాపుగా 15 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి ఇందిరమ్మ టైం నుంచి కూడా అండదండగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈరోజు వైఎస్ఆర్సీపీకి 100% మద్దతుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మన ఉదాహరణ కొంతమంది నాయకులను తీసుకున్నా కానీ మెజార్టీ నాయకులు ఎవరైతే వాళ్ళు ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా ఉన్నారో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారు 80%. సో సొంతంగా వైఎస్ఆర్సీపీకి తయారైన నాయకులు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కానీ చాలా అరుదుగా ఉంటారు. కేవలం 5-6% మాత్రమే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. సో తెలుగుదేశం ఓటు బ్యాంక్ యాజ్ డీస్గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు మాత్రం షర్మిల రాకతో ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డిని
ఫోటో పెట్టుకొని మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాజన్న రాజ్యం కావాలంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని చెప్పి షర్మిలా కోరుతారు. అలాగే రాజన్న రాజ్యం మరొకసారి రావాలంటే జగనన్నకు మద్దతు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కోరుతుంది. సో రెండు పార్టీలు అంతిమంగా ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని మాత్రమే రానున్న ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఫోటో ఇద్దరు పెట్టుకోవటం మూలంగా ఓట్ల శాతంతో పాటుగా ఓట్లు కూడా చీలే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనరల్గా చూసుకుంటే ప్రతిపక్ష టీడీపీకి పెద్ద లాభ నష్టం ఉండదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే పరిస్థితి ఏదైనా ఉందంటే ఇక్కడ టికెట్లు రాని అభ్యర్థులు ఖచ్చితంగా ఆ పార్టీకి వైసీపీకి వెళ్ళలేని వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు. సో ఈ నేపథ్యంలో అభ్యర్థుల పరంగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుద్దేమో కానీ ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ శాతంలో కానీ ఓటింగ్ పర్సెంటేజ్లో కానీ లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష టీడీపీకి నష్టం చేకూరే అవకాశం కనిపించలేదు. నిజంగా టీడీపీకి నష్టం చేకూరే అంశం ఏంటంటే జనసేన కనుక సింగిల్గా పోటీ చేస్తే ఖచ్చితంగా వ్యతిరేక ఓటు చీలుద్ది. ఎందుకంటే రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉంది, ఇటు జనసేన ఇటు టీడీపీ ఈ రెండు పార్టీలే. సో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 2014, 2019లో 0.5%, 1% లోపు మాత్రమే వాళ్ళకి ఓటు శాతం వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఓటు బ్యాంకు చీలకుండా ఉండాలనే ఒకే ఒక సంకల్పంతో టీడీపీ జనసేన రాష్ట్రంలో కలిసి పోటీ చేస్తున్నాయి. సో 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం మూలంగానే ఈ రెండు పార్టీలు దాదాపుగా 52 స్థానాన్ని కోల్పోయారు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదని ఏకైక లక్ష్యంతో ఈ రెండు పార్టీలు కలిసి రానున్న ఎన్నికల్లో బరిలో దిగబోతున్నాయి. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.